వెల్కమ్ టు పిడి టీవీ. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ దాడుల మీద అయితే వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తొలిసారి స్పందించడం జరిగింది. తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి దాడుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పోస్టుల గురించి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారిక ఎక్స్ ఖాతా అనమాట. ఈ ఖాతాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడే గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామంటూ కూడా ఇక్కడ పోస్ట్ పెట్టడం జరిగింది. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయ దాడులు జరుగుతున్నాయని, గెలిచినటువంటి అధికార పార్టీ చెందిన వారంతా కూడా ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తానంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వైసీపీ పార్టీ శ్రేణులు కూడా ఈ విషయం గురించి చెప్తూ ఉన్నారు. గెలిచిన వారు మా మీద దాడులకు తెగబడుతున్నారంటూ వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. కాబట్టి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తూ అధికార పార్టీయే ఈ దాడులు చేస్తుందంటూ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తొలిసారిగా స్పందిస్తూ కూడా దాడుల కారణంగా నష్టపోయినటువంటి ప్రతి కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామంటూ కూడా చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓటమికి సంబంధించి గెలిచినటువంటి వారందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా తొలిసారి స్పందిస్తూ కూడా వైసీపీ పార్టీ శ్రేణుల మీద అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారంటూ ఇక్కడ వైసీపీ పార్టీ శ్రేణులకి అండగా నిలుస్తామని చెప్తున్నారు. శాంతి భద్రతలను రక్షించాలంటూ గవర్నర్కు తెలియజేస్తూ కూడా ఏపీలో భయానక వాతావరణం ఉందంటూ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది.